హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇషితా శ్రీరామ్. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉండాలి కూడా. ఇక మా ఇంటి ఆషాఢం బోనాలు. మా ఇంటి అంటే మా ఇంటి కాదండి, మా అక్క వాళ్ళ ఇంట్లో. మాకైతే బోనాలు లేవు, అక్క వాళ్ళ ఇంట్లో బోనాలు. సో అనుకోకుండా వెళ్ళాం, అనుకోకుండా బోనాలు అయితే జరిగాయి. కానీ ప్రతిసారిలాగే ఈసారి కూడా అనుకోకుండా జరిగిన చాలా చక్కగా జరిగాయి. ఎలా జరిగాయో ఇప్పుడు చూద్దాం. అక్క అయితే పూర్ణం బిందెల్ని బుధించి అందులో నైవేద్యం సమర్పిస్తుంది. అంటే పచ్చన్నం, పచ్చకూర, పచ్చిపులుసు, పెరుగు, పరమాన్నం ఇవన్నీ మంచిగా అమ్మవారి బిందెలో పెట్టి చక్కగా అలంకరించి అమ్మవారికి సమర్పిస్తామన్నమాట. మా అక్క వాళ్ళు అయితే అదే పనిలో ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నేను చాలా తక్కువ అండి, ఎందుకంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు. మా అక్క మాత్రం ప్రతిదీ పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా సరే చాలా ఓపికగా చేసుకోవడం తనకు అలవాటు. అసలు ఎంత నిష్టగా చేస్తారో, ఎంత చక్కగా చేస్తుందో అక్క అయితే. ఇంకా తను వడి బియ్యం అనేది కంపల్సరీ అనమాట. అక్క ప్రతిసారి అందరు అమ్మవారిని తన ఆడపడుచులుగా భావించి బియ్యం పోయడం అయితే కామన్. ఇక ఇల్లు చూసారా ఎంత సందడిగా ఉందో కదా, చాలా బాగుంటుందండి ఇలా అందరం కలిసి ఉన్నప్పుడు. మా ఇషాన్ అయితే మొత్తం మేకతోనే స్పెండ్ చేసిండు. ఆ మేకది ఎందుకు అంటే అమ్మవారి కోసం సమర్పించడం కోసం తీసుకున్న మేక. ఇంకా అక్క అయితే మేకకి బొట్టు పెట్టడం, బాగా ధూపం ఇవ్వడం, ఇలా చేసి తర్వాతకి జల్తి ఇవ్వడం అంటారు కదా, అంటే అమ్మవారు సంతృప్తి చెందారా లేదా అని చెప్పేసి జల్తి ఇవ్వడం అంటారు కదా. సో అదొక్కసారి అయితే ఇంటి దగ్గర చేసుకొని తర్వాత మళ్ళీ మేము గుడికి వెళ్ళాక మళ్ళీ ఇంకోసారి జల్తి ఇప్పిస్తాం. ఇంకా మా అక్క, మా బావ, నేను, మా ఇంటాయన అంటే మా ఆయన, మొత్తానికి మా అక్క, మా బావ, మా ఇంటాయన బోనం ఎత్తారు మా ఇద్దరికి. నార్మల్గా అయితే నేను ఎత్తుకోనండి, మా అక్క వాళ్ళు తోడికోడలు ఎత్తుకుంటారు. ఈసారి తనకి వీలు పడక నేను ఎత్తుకున్నాను. బట్ చాలా ధైర్యంగా, చాలా సంతోషం అనిపించిందండి ఎత్తుకున్నప్పుడు. ఇంకా ఆషాఢ మాసంలో అక్క దగ్గర అని కాదు, మీ అందరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఇంకా అక్క బావ వాళ్ళు అమ్మవారికి అలంకరణ చేసి బియ్యం పోస్తారనమాట. మేము 5 అక్క చెల్లెళ్ళము, అంటే 5 ముత్తైదులం అందరం కలిసి అమ్మవారికి వడి బియ్యం సమర్పించుకున్నాం. మీలో ఎంతమంది అంటే మీకు బోనాల పండగ పెద్ద పండగలా అనిపిస్తుందో నా కమెంట్లో మెన్షన్ చేయండి. నేను ఇది ఫస్ట్ టైం మినీ వ్లాగ్ చేస్తున్నా కాబట్టి మీ అందరికీ ఎలా నచ్చిందా లేదా అనేది కొంచెం కమెంట్లో మెన్షన్ చేయండి ప్లీజ్. ఇక చెప్పా కదా, మా ఈశాన్ గారు మొత్తం మేక రెస్పాన్సిబిలిటీ తనే తీసుకున్నట్టుగా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయించాడండి. ఇంకా ఏముంది, మేకకి అమ్మవారికి సమర్పించుకోవడం కోసం మళ్ళీ జల్తి ఇవ్వడం కోసం మేకకి సాకబోసారనమాట. మా అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చాలా ప్రశాంతంగా అమ్మవారిని మొక్కుంది. ఇంకా మేమందరం ఇంటికి వెళ్ళి అమ్మవారి నైవేద్యాన్ని తింటూ ఉన్నాం. అంటే అమ్మవారి ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే అమ్మవారి ప్రసాదం అదంతే. ఇంకా ఆషాఢ మాసం మీలో ఎంతమంది బోనాలు చేసుకున్నారు, ఎంతమంది షాపింగ్ చేశారు కామెంట్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, మీరు అందరు బాగున్నారా? బాగున్నాలి మీరు కూడా. ఇట్లు ఇష్కుతో ఇషిత. బాయ్ ఫ్రెండ్స్.